రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. ఇవాల్టి నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. మహిళలు, పురుషులు, దివ్యాంగులకు వేరువేరు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ప్రతి 100 దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాలలో ప్రజాపాలన సదస్సులు కొనసాగుతున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంపై మరిన్ని డీటెయిల్స్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ప్రజాపాలన కార్యక్రమం అప్డేట్స్ ఏంటి? పాలన వారం రోజులు ప్రదర్శకుడు డౌట్స్ ఏదైతే ఉంటాయో వాటిని క్లారిఫై చేయడంలో కానీ అధికారులు చాలా శ్రద్ధ వహించాలని, ప్రజలకు ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా ఉండాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గత 2 రోజుల క్రితం నుంచి కూడా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు. మండల వ్యాప్తంగా ప్రజాపాలనపై రివ్యూలు మీటింగ్లో నిర్వహించే అధికారులను జైపూర్ మండలం గంగిదేవిపల్లి గ్రామం పంచాయతీ ఆవరణంలో ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది మనకు ఫామ్స్ ఫిల్అప్ చేసేటువంటి కౌంటర్. ఇది ఆ గ్రామానికి సంబంధించినటువంటి సిబ్బంది, పంచాయతీ సిబ్బందితో పాటు మిగతా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అభయహస్తము ఫామ్ను ఫిల్అప్ చేసే బాధ్యతను ప్రభుత్వం అప్పచెప్పింది. సో మనం చూస్తున్న ఫామ్స్ తీసుకొచ్చినటువంటి ప్రజల నుంచి ఫామ్ తీసుకొస్తున్నారు. ఫామ్స్ యొక్క ఏదైతే కాలమ్స్ ఉంటాయో ఆ కాలమ్స్ అన్నిటిని కూడా చెప్పినటువంటి వివరాల ఆధారంగా ప్రతిదీ ఫామ్ లో ఎంటర్ చేస్తున్నారు. సో అయితే ఏమేమో సర్టిఫికెట్స్ తీసుకురావాలనే దానిపైన కూడా ప్రజలకు ఒక అవగాహన ఇప్పటి వరకు చాలా మంది వచ్చి మళ్ళా రిటర్న్ ప్రధానంగా రేషన్ కార్డు ఉండాలి, పట్టాదారు పాస్బుక్ ఉండాలి, గ్యాస్ బుక్ ఉండాలి, దాంతోపాటు హామీ పథకము ఉంటే దానికి సంబంధించిన జాబ్ కార్డు ఉండాలి, అలానే కరెంటు బిల్లు కూడా తీసుకొని రావాలి. వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన లేకపోవడంతో కొన్ని మాత్రమే తీసుకొని వస్తున్నారు, మరికొన్ని తీసుకురావడం లేదు. ప్రస్తుతం మనం గ్రామ పంచాయతీ ఆవరణం లోపల కూడా అక్కడ ఫిల్అప్ చేసినటువంటి ఫామ్ను తీసుకోవడానికి ఇక్కడ రిసీవింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. 1, 2, 3, 4 రిసీవింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ రిసీవింగ్ కౌంటర్ల వద్ద అక్కడ ఫిల్అప్ చేసినటువంటి ఫామ్ను చెక్ చేస్తున్నారు. ఫామ్లు ఫిల్అప్ చేసి మళ్ళీ ఇక్కడ వీరికి ఖచ్చితంగా ఒకటి రిసిప్ట్ కూడా ఇస్తున్నారు. సో ఇది ఫిల్అప్ చేసినటువంటి ఫామ్లను రిసీవ్ చేసుకునేటువంటి కౌంటర్స్ని ఇక్కడ 4 ఏర్పాటు చేశారు. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఇక్కడ క్లారిఫికేషన్ చేసుకుంటున్నారు. సో మనం విజువల్స్లో చూస్తున్నాము అధికారుల దగ్గర వచ్చినటువంటి అభయహస్తము ఫామ్కి సంబంధించినటువంటిది ఇది ఎలా ఫిల్అప్ చేశారు, ఏం సంగతి అని మరొకసారి క్లారిఫికేషన్ చేస్తున్నాం. దాంతోపాటు తీసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి ఎంటర్ చేస్తున్నాడు, రిజిస్టర్ బుక్లు ఎంటర్ చేస్తున్నారు. ఏ ఫామ్ వచ్చింది, ఎవరి పేరు డీటెయిల్ వచ్చింది, ఈ ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి, కాలం మీద దరఖాస్తుదారు పేరు, తండ్రి పేరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఏదైతే మొబైల్ నెంబర్, వారి సంతకం కూడా. ఇక్కడ ఒకవేళ ఫామ్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఫామ్ ఇవ్వకుండా కూడా ఇచ్చామని అబద్ధాలు కూడా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి అసలు రిసీవ్ అయిందా లేదా గ్రామ పంచాయతీకి అనే దానిపైన కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డాటాను మళ్ళీ ప్రతిరోజు కూడా అటు సెక్రటరీకి పంపాల్సి ఉంటుంది. వివిధ జిల్లాలకు ఇన్ఛార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పింది. అప్పచెప్పినటువంటి ఇన్ఛార్జీలకు ఈ డాటా అంతా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజాపాలనలో ఫామ్స్ తీసుకోవడము, ఫామ్స్ తీసుకున్నటువంటి ఫిల్ చేసిన ఫామ్లు తీసుకోవడము, మళ్ళీ వాటిని రికార్డులో ఎంటర్ చేయడము జరుగుతుంది. అయితే ప్రజలకు ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి. అభయహస్తము ఫామ్ ఫిల్అప్ చేయడంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రేషన్ డీలర్కి సంబంధించినటువంటి ఏజెన్సీ పేరును కూడా పేర్కొన్నారు, కానీ ఏజెన్సీకి సంబంధించినటువంటి చాలామంది తెలియదు. ఎందుకంటే వాళ్ళు రేషన్ డీలర్కు సంబంధించిన నెంబర్ వాళ్ళకి ఐడియా ఉండేది. దాంతోపాటు ఏదైతే గ్యాస్ తీసుకుంటున్నారో గ్యాస్ మాత్రం ఇంటికి వస్తే తీసుకుంటున్నారు, కానీ గ్యాస్ ఏజెన్సీ పేరు కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి అక్కడ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తున్నారు. ఇక అమరవీరులకు సంబంధించినటువంటిది కూడా ఎఫ్ఐఆర్ నెంబర్లు కావాలి, దానికి సంబంధించినటువంటి డెత్ రిపోర్టు సర్టిఫికేట్ కూడా కావాలని చెప్పడంతో కూడా వాళ్ళకు కూడా ఎక్కువగా అవగాహన ఉండడం లేదు. దానికోసం కూడా తిరుగుతున్నారు. దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కానీ వివిధ సెక్షన్స్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి సెక్షన్లో కేసులు ఉంటే కూడా వాటి రిపోర్ట్స్ కూడా కావాలన్నారు. జైలుకి వెళ్ళారా, అయితే ఏ జైలుకి వెళ్ళారు, ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని కూడా ఇక్కడ ఫిలప్ చేశారు. దానికి సంబంధించిన కూడా కొంతమంది దగ్గర
డీటెయిల్స్ లేవు. కొంతమంది అమరవీరులు అంటున్నారు, అంటే జైలుకి వెళ్ళకుండా కూడా మేము ఉద్యమంలో పాల్గొన్నాము, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళలేదు కాబట్టి ఉద్యమకారులం అనే ఆలోచనతో కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి అప్లికేషన్స్ ఇస్తున్నారు. సో ప్రాసెస్ అయితే ప్రస్తుతానికైతే సజావుగానే జరుగుతుంది. కానీ ప్రజలకు మాత్రం ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఫామ్స్ రిసీవింగ్ చేసుకోవడంలో సంబంధించినటువంటి పత్రాలు ఏదైతే ఇక్కడ అభయహస్తం ఫామ్లో పేర్కొన్నారో వాటిని తీసుకురాలేకపోతున్నారు, ఎందుకంటే వాటిపైన పూర్తిగా అవగాహన లేదు. సో మనకు జైపూర్ మండల ఇన్ఛార్జ్గా డాక్టర్ రమేష్ని జిల్లా కలెక్టర్ నియమించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సో ఎలా జరుగుతుంది సార్ ప్రజాపాలన అభయహస్తం యొక్క కార్యక్రమం? ఇంకా జనాలకు చాలా కన్ఫ్యూజ్ ఉంది సార్ కొన్ని ఫాములు తీసుకురావడంలో, అంటే ఇంకా అవగాహన కల్పించే అవకాశం ఏమైనా ఉందా? ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం ఇక్కడ గంగిపల్లి గ్రామం జైపూర్ మండలంలో జరుగుతుందండి. ఈ కార్యక్రమానికంటే ముందే అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా నిన్ననే గ్రామంలో అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అది పూర్తిగా నింపి ఈరోజు ఈ గ్రామ సభకి తీసుకొని రావాలనేది తెలియజేయడం జరిగింది. కానీ కొంతమంది నింపకుండా ఇక్కడికి వచ్చారు. అయినా కూడా వాళ్ళ కొరకు స్పెషల్గా ఇక్కడ హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేసి ఒక 4 మన పర్సన్స్ని పెట్టి కూడా వాళ్ళకు తెలియని వాళ్ళకి అప్లికేషన్ పూర్తి వివరాలు నింపి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇదేంటంటే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ గ్రామ సభ ఉంటుంది కాబట్టి అందరు అర్హులైన అందరి కూడా నింపి హెల్ప్ చేసి తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత అంతేకాకుండా ఈరోజు ఒకవేళ ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఆ రకంగా మన పంచాయత్ సెక్రటరీకి కూడా ఈ అప్లికేషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రామంలో ఉన్న ప్రతి అర్హులైన లబ్ధిదారుల అందరి నుంచి కూడా ఈ ప్రజాపాలనలో ఈ 6 గ్యారెంటీల మీద అప్లికేషన్స్ అనేటివి తీసుకొని ప్రభుత్వానికి పంపించడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. కొంతమంది అప్లికేషన్స్ ఇవ్వడానికి వచ్చినారు, ఫిలప్ చేసిన కొంతమంది ఎక్కువ వృద్ధులు వస్తున్నారు. ఎందుకంటే వృద్ధులు అందరూ వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో వారందరూ ఒక ఆధార్ కార్డు తీసుకొని రావాల్సి ఉంటుంది ఇక్కడ. కానీ ఎవరైతే వస్తున్నారో కేవలం వారు ఒక్కరి ఆధార్ కార్డు తీసుకొని వస్తున్నారు, మిగతా కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు తీసుకొని రాకపోవడంతో వాళ్ళు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. దీంతో ఇక్కడ కొంచెం గందరగోళం నెలకొంది. మీరు అప్లై చేసిల్లమ్మా, దేనికోసం వచ్చారు? 6 గ్యారంటీల పథకానికి అన్ని అప్లై చేసుకోవడానికి వచ్చినాము. అంటే మీరు దేనికి ఎలిజిబుల్ ఉండే మాకు అన్నిటికీ ఎలిజిబులే, మాకు ఏం లేదు అన్నిటికీ మాకు. అంటే అవగాహన కల్పించారమ్మా, ఏమేమి తీసుకురావాలి, ఏమేమి సర్టిఫికేట్ తీసుకురావాలి? పేపర్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అని చెప్పారు మన దాని గురించి. మీరు దేనికోసం వచ్చారమ్మా? ఏది అప్లై చేయడం కోసం వచ్చారు మీరు? గ్యాస్ బుక్కులు పడతారు, గ్యాస్ పైసలు పడతలేవు, పింఛన్ లేదు మాకు. ఇద్దరం తనకు పచ్చవాతం వచ్చి మంచాలు ఉన్నాడు కూడా మాకు సింగరేణి పని చేసిండు, కానీ వేరే పై పేరు విన చేసిండు, దొంగ పేరు విన అప్పుడు అందరు చేసినట్టు. అయితే ఆ పింఛన్ లేదు, ఈ పింఛన్ లేదు. 200 ఉండగా పింఛన్ వచ్చింది నాకు 6 సంవత్సరాలు. 1000 అవుడుతోనే నా పింఛన్ తీసేసిండ్రు. ఏజ్ పెరిగిపోతుందా దిగిపోతుంది సార్ అని కూడా అడిగిన. 200 ఉండగా వచ్చుడైంది, 1000 అయినాక తీసేసుడైంది. మరి నా కళ్ళ ముందర పుట్టిన వాళ్ళకి అందరికి ఇచ్చినావు, నాకెందుకు రాదు అని అడిగితే అత్తది ఆగు కానీ ఎంపీటీగా వీళ్ళందరూ ఒకటే అయ్యి అందులో 2 లీడర్లు అయ్యి నా బుక్ కూడా ఇడితే సరే నేను ఇప్పిస్తాను అన్నాడు. ఆధారం లేకుండా ఆ బుక్ కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. నాకు పింఛన్ లేదు. ఇప్పుడు అప్లై చేసినావా అమ్మా? చేస్తాను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ ఇస్తా అనుకుంటున్నావా? ఇస్తారని అయితే అనుకుంటానా. ఇక ఇచ్చుడు ఇవ్వకపోవడు ఇప్పుడు వచ్చేదే మా నోటి మీద కొట్టిండ్రు. ఇప్పుడు కూడా మరి అత్తదా రాదన్న గ్యారంటీ లేదు కదా. నాకు వచ్చినాడు అత్తదని తెలుసు. ఇక 100 రోజుల పనికి అప్లికేషను. సో ఇట్లా వస్తున్నారు చాలా మంది వృద్ధులు కూడా వస్తున్నారు, పెద్ద మనిషి కూడా వచ్చిండు. దేనికోసం వచ్చినావే నువ్వు? చెయ్యా? పింఛన్ వస్తలేదా? పింఛన్ వస్తలేదు, కొన్ని రోజులు వచ్చింది, బంద్ అయింది. ఇప్పుడు బుక్కులు ఉన్నాయి, ఇప్పుడు వస్తలేదు. ఇక బంద్ అయితే ఎందుకు అన్నారు? ఎందుకు వస్తలేదు అంటే ఏమన్నారు? ఎక్కడ సో
ఇద్దరు మీరిద్దరా? వీళ్ళిద్దరు భార్య భర్తలు వృద్ధులు. ఈమెకు పింఛన్ వస్తుందని అంటే కుటుంబంలో ఒకరికే పింఛన్ గత ప్రభుత్వం రూల్ పెట్టింది కాబట్టి ఈమెకు వస్తుందని ఈమె తీసేసారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉన్న వాళ్ళు పింఛన్ ఇద్దామని చెప్పడంతో మళ్ళీకి వీళ్ళు వచ్చేసింది. సో భార్య భర్తలు ఇద్దరు అప్లై చేసినావా అమ్మ? ఫామ్ ఇచ్చినావా? ఓకే ఓకే, ఫాము ఇచ్చేసిండు. అది జరుగుతున్నారు. చాలా వృద్ధులు అయితే ఎక్కువ కనిపిస్తున్నారు మనకు చూసుకుంటే. ఇక్కడ గంగితేపల్లి గ్రామంలో పింఛన్ల కోసం ఎక్కువ మంది వస్తున్నారు. అలానే ఇంటి కోసం కూడా ఎక్కువగా మంది వస్తున్నారు. పింఛన్లు అయితే విలేజ్లో ఎక్కువ మంది వృద్ధులు ఉంటారు కాబట్టి వాళ్ళు పింఛన్ కావాలని కూడా వస్తున్నారు. అయితే ప్రధానంగా ఇంకా ఫామ్ ఫిల్అప్ చేయడంలో, ఎందుకంటే ప్రజలకు కాలమ్స్ ఫిల్అప్ చేయడంలో ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి తెలియదు నియమించినటువంటి కాలమ్స్ దాంట్లో ఉన్న దాని మీద ఇదివరకు ఎప్పుడు చూడలేదు కాబట్టి దాని మీద అవగాహన లేకపోవడంతో ఫామ్ ఫిల్అప్ చేయకుండా ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడ సిబ్బంది కూడా తక్కువగా ఉండడంతో ఫామ్ను ఫిల్అప్ చేయడానికి వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒకటేసారి ప్రజలు రావడం వల్ల ఫామ్ ఫిల్అప్ చేయలేకపోతున్నారు. కానీ ఫామ్ ఫిల్అప్లో ఒక స్పష్టమైనటువంటి విధానం రూపొందించడము, లేకుంటే మండలాల వారీగా ఇక్కడ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళని వార్డుల వారీగా విభజన చేసి వాటితో నింపించడం అనేది తీసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశం లేకపోతే మెయిన్గా ప్రధానంగా ఫామ్ ఫిలపింగ్లోనే మాత్రమే సమస్యలు ఎదుర్కొంటున్నారు తప్ప అంతా సజావుగానే గ్రామ ప్రజాపాలన సంబంధించిన కార్యక్రమం నిర్వహిస్తుంది జరుగుతుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.